ఓకే చెప్పు స్టార్ట్. నమస్కారం. ఇప్పుడు చాలామంది ఈ చంద్రగ్రహణము ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తుందని అంటున్నారు. చాలా అపోహలు లేపుతున్నారు భక్తుల్లో. మామూలుగా వచ్చే చంద్రగ్రహణం గ్రహణం వేరు, ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకత ఉంది అని భయపడుతున్నారు. ఆరోగ్యరీత్యా కానీ, బిజినెస్ పరంగా కానీ, కుటుంబ విషయాల్లో కలతలుగా కానీ ఈ గ్రహణం వల్ల అంత ఎఫెక్ట్ ఉంటుందా? జై శ్రీరామ్. ఈ చంద్రగ్రహణము మామూలుదే. గ్రహణాలు అన్నీ ఎలా వస్తాయో ఇది కూడా అంతే. కాకపోతే వీటిలో మనకు ఏమిటి అంటే, ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద మాసంలో వచ్చినటువంటిదే ఈ చంద్రగ్రహణము. ఇది మనకు సెప్టెంబర్ 7 అనగా ఆదివారం నాడు రాత్రి ఈ చంద్రగ్రహణము సంభవిస్తున్నది. శుక్రవారం ఆదివారం కదా, అంటే ఈ ఆదివారం అమావాస్య అన్నారు. ఆదివారం ఈ రోజు లెక్క. రాత్రి 9 గంటల 57 నిమిషములకు చంద్రగ్రహణము సంభవిస్తున్నది. ఇది సంభవించిన సమయంలో మళ్ళీ మనము స్నానము చేసి మనకి ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉండాలి. మళ్ళీ దీని విడుపు సమయము 1:27 నిమిషములకు విడుపు సమయము. మరలా స్నానము చేసి మనము ఇంటిని శుభ్రపరుచుకొని మన పూజా విధానం చేసుకొని ఉదయము 8 గంటలకు అలా దేవాలయానికి వెళ్ళి మనము శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేయించుకోవాలి. అంటే గురుగారు, ఒక చిన్న సమస్య. చాలామంది ఏమంటున్నారంటే పట్టు విడుపు స్నానం అని అంటున్నారు. మనకు పట్టు అంటే నైట్ మీరు చెప్పినట్టుగా 9 గంటల 27 నిమిషాలు అన్నారు. ఈ 27 నిమిషాలకి ముందు మనం స్నానం చేయాలా? విడుపు తర్వాత నైట్ 2 గంటలకు చేస్తే సరిపోతుందా? 9 గంటల 27 నిమిషములకు మొదలైనటువంటి చంద్రగ్రహణం అప్పుడే మనము పట్టు స్నానం చేయాలి. అంటే గ్రహణం స్టార్ట్ అయిన రోజు, గ్రహణం స్టార్ట్ కాగానే చేయాలి. మళ్ళీ విడుపు సమయం మనం ఏదైతే చెప్పామో 1:27 నిమిషములకు విడుపు, ఆ విడుపు అప్పుడు మరలా స్నానం చేయాలి. అంటే నైట్ మనకు గ్రహణ సమయము కేవలము 3 గంటల 20